గాడు మల్లారెడ్డి ముందు చిన్న రౌడీ. చదువు రాదు మల్లారెడ్డికి, చదువు రాదు అంటే చదువుకున్నకంటే ఎవడో నా ఏమన్నట్టుగా మల్లారెడ్డి చాలా తెలియకలుడుగా. తెలివి అంటే క్రిమినల్ తెలివి. దావుద్ ఇబ్రాహిము, నయీము, అయ్యా వీళ్ళు ఏం పని చేయరు అంటున్నా. ఈయన తెలివి ముందు ఎవడు నీకు చెప్పేది. ఇప్పుడు ఎన్ని కోట్లు అయితే నువ్వు లెక్కేసుకో, కొన్ని వేల మంది పని చేస్తారు ఆయన కింద. వేల మంది, అబ్బా 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 అబ్బా, వేల మంది సగం జీతాలు డ్రా చేసుకొస్తే ఎన్ని కోట్లు కావాలి? నేను కోట్లు జీతాలు ఇస్తున్నా అని చెప్తాడు. నెలకు 10 కోట్లు ఇస్తున్నా, 20 కోట్లు ఇస్తున్నా, 30 కోట్లు ఇస్తున్నా అంటాడు. కానీ అందులో మళ్ళీ సగం తీసుకుపోయి ఆయనకి వెయ్యాలి. చక్కగా పోయి మళ్ళీ ఆయన అర్రలనే మళ్ళీ మేకుంటాయి. మేగొట్టాలి. మీ రూమ్ ఉందా? మీది డబుల్ బెడ్రూమా, సింగిల్ బెడ్రూమా? నాదేం తాత మోతాతో గుడిసె ఉంది ఇంటికాడ. ఈడ కిరాయి కిరాయేనా కచ్చేది? అందులో నింపిన పట్టణాన్ని డబ్బులున్నాయి మల్లారెడ్డి దగ్గర. అది సరిపోదు నీ జాగా. నువ్వు బీరువాల బట్టలు పెట్టుకుంటావు కదా, బట్టలు ఇంట్లో సామాన్లు పెట్టుకుంటాం కదా, అన్ని అవగొట్టిది ఒకటి. అవు దాని నిండి ఆ అర్ర మొత్తం నిండిపోదా? ఒక అర్ర కాదు, 100 అర్రలు నిండిపోతాయి అంటే నీకు 1 అర్ర సరిపోదు అంటుంటే అన్ని డబ్బులు ఉన్నాయంటే బ్లాక్ మనీ. అబ్బా 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 అబ్బా, 1 అర్ర సరిపోదు. వేల కోట్లు. సన్నమున్న కోళ్ళే కాదు, భారతదేశంలో అంటాడు కదా, ప్రపంచంలోనే ఎవరు లేడు, భారతదేశంలో ఎవరు లేడు మల్లారెడ్డి. మా తాత మల్లారెడ్డి, మా నాన్న మల్లారెడ్డి, నేను యాట్రిక్ మల్లారెడ్డి. అసలు నా అంత పెద్ద ఎవరు లేడు, నా అంత పెద్ద క్రిమినల్ ఎవరు లేడు. నేను తెలంగాణలో కాదు, భారతదేశంలో కాదు, ప్రపంచ వ్యాప్తంగా నేనే నంబర్ 1 అని చెప్తలేడు. మోసం చేసేట్లా క్రిమినల్ గా నాకున్న తెలివి ఎవరికి లేదు. నేను ఎవరినైనా మేనేజ్ చేయగలుగుతా, ఎవరినైనా కొనగలుగుతా అని చెప్తూనే ఉన్నాడు కదా. అబ్బా 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 అబ్బా. ఇప్పుడు ఇన్నిసార్లు ఈడీ ఆఫీసర్లు వచ్చారు, పోలీస్ ఆఫీసర్లు వచ్చారు, వాని ఎంట్రీగా కూడా వీకిర్రా. ఒక జోలపాట పాడిపోతుర్రా. ఒక్కనన్నా జైల్లో ఉన్నాడా? వాళ్ళు జోలపాట వాడుతురు, ఈయన ఇంటుండు తమాషా కూర్చుంటుండా. కవితనే 6 నెలలు ఉన్నది జైల్లో, కానీ తిహార్ జైల్లో కేసీఆర్ బిడ్డే. ఈయన ఒక్కనుడని ఉన్నాడా? మరి ఇన్ఫర్మేషన్ డైరెక్టర్ ఈడీ ఆఫీసర్లకు దొరుకుతలేడంటే వీడు ఎంత క్రిమినల్ నువ్వు అర్థం చేసుకుంటున్నావా? నీ దండం పెట్టిన పిల్లగు పోయి వస్తారు కదా, ఇప్పుడు ఆఫీసర్లు వస్తారు కదా, ఈ పైసలు లెక్క చెప్పి పైసలు ఎక్కడి అంటే ఏమంటాడట తెలుసా? అప్పుడు బయట పడేగా నాడు సిట్టాధికారులు వచ్చి పడుతూనే ఉంటారు ప్రతి సంవత్సరం ఒకసారి. ఏమంటాడు తాత? ఈ పైసల లెక్క చెప్పు అదంట అడుగుతారట. అడుగు నేనేమంటాడట తెలుసా? లెక్క చెప్పుడు ఎందుకు, అవన్నీ మీరే తీసుకుపోరంటాడట. ఓహో అమ్మా ఎంత రామసాకరికి పోయిలాగేమే. అవన్నీ మీరే తీసుకుపోయి బయటకు చెప్పకండి, అబ్బా ఇక్కడ ఏం దొరకలేవని చెప్పండి అన్నదట. మరి గిట్ల నా అసలు పోయి కెరిగిస్తే ఇదేకడి కథ అని మరి బయట పెడితే నీకు ఫోన్ చేసి పిలిపించి నీకు ఏం కావాలని అడుగుతాడు. అమ్మా ఇది శిరసన కోయిలా ఏం కాదుగా, మొత్తం గాడి తేలింది. నీకు 10 కావన్నా, 20 కావన్నా, 30 కావన్నా, 40 కావన్నా తీసుకుపోయి అయినా అంటే లారీలు ఉన్నాయి, టిప్పర్లు ఉన్నాయి, దాంతో గుద్దిస్తాడు. అమ్మా ఇట్లాంటి నేర చరిత్ర ఉందని అంటున్నారు. మరి జనాలు మాట్లాడుకున్నా, నేను చెప్తున్నా, నేను అక్కడిక్కడ వింటుంది, నేను చెప్తున్నా, నా సొంతంగా చెప్తాను, నేను ఏది చూడలే. గానీ నేను చూసిన ఏంటంటే నాకు కాలేజ్ లెక్చరర్లు చెప్పిన మాట నీకు చెప్తున్నా. తర్వాత ఆ చెరువుల కబ్జాలో ఉందని చెప్పేసి అక్కడ మీడియా వాళ్ళందరూ అక్కడ వెళ్ళింది నేను చెప్తున్నా. ఈడీ ఆఫీసర్లు పోయిర్రు వీడు అని స్క్రోలింగ్ లో, సిట్ ఆఫీసర్లు ఈడీ వాళ్ళు వీళ్ళంతా పోయారు అనేది స్క్రోలింగ్ లో టీవీలలో వచ్చింది చెప్తున్నా. అదే తాత నీకు గుర్తు చేస్తున్నా తాత, గుర్తు చేస్తున్నా. అయ్యో ఇప్పుడు అంటే చూడు, లోకులు కాకులు అని ఎందుకు అన్నారు? ఇప్పుడు ఏదైనా లోకానికే పట్టి ఉంటది. లోకం అనుకుంటా ఇప్పుడు లోకం అనుకున్న ముచ్చటే నువ్వు అంటున్నావు అన్నట్టు అనుకున్నదే నేను చెప్తున్నాను. నా సొంత కవిత్వం ఏం చెప్తాను, కానీ నేను గమనించిన కూడా మొన్న ఎలక్షన్ లో కూడా డబ్బులు పంచుడు అంటే విచ్చల విడతనం. అనుకున్నావు వాళ్ళ చాలా లెక్చరర్లు చేసి జాబులు చేసేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళ అందరు లెక్చరర్లతోని ఉద్యోగాలు చేసేటోళ్ళతో వాళ్ళతోనే మంచిపిస్తాడట. వాళ్ళని అట్లా కూడా వాడుకుంటాడు టీచర్లను.
బా 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 ఈయన ఎలక్షన్ కు డబ్బులు మంచి ఏజెంట్లుగా వాడుకుంటాడు. అయ్యో నీదాడ లెక్చరర్ కున్న విలువగిరి మన దేశంలో. ఇక అంటారు చూడు, ఓ గురు నీ మనసు ఊరి చివర చెరువు, ఎంతో పరువు గల్లది నీ కొలువు. వినవా? నీ నర్సే తాత పాట ఎట్ట రాసాడు గురువు మీద, కానీ గురువులు గట్ట చేయదు లోపటంగా. తీసి జాబులోకి వెళ్ళి చేస్తాడు. అయ్యో రామ, అది కొంత ఉన్నది మరి ఫోటో కడవాలనా పాపం గారా, ఎంత కష్టం వచ్చే. ఇట్లా చదువు చెప్పే వాళ్ళకేమో 40,000, చదువు డిస్కంటిన్యూ చేసినోడికేమో 1,000 కోట్లు. ఈ రకంగా పోతుంది అది కోజాగా. కోడిలాగంటే మామూలు కోళ్ళ